మంచి సినిమా తీశారు. తీస్తున్న నిర్మాతే. బట్ ఇప్పుడు తీసిన సినిమా కొంచెం ట్రెండ్ సెక్టర్ మూవీ. ఈ సినిమాకి ఈ లాంచింగ్కి వివి వినాయక్ కూడా రావాలి. తను సడన్గా మెడ్రాస్లో స్టక్ అయ్యాడు. బట్ ఏదేమైనా ఈ సినిమా అన్న తనకి బాగా ఆడి మంచి పేరు తెచ్చిపెట్టాలని, డబ్బు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మాకు బాగా కావాల్సిన ఫ్యామిలీ. అప్పుడప్పుడు రాంగ్ ట్రాక్ చేస్తాడు, ఈసారి మటుకు మంచి ట్రాక్లో ఉన్నాడని ఫీలింగ్. ఆల్ ది బెస్ట్ టు ద ఫ్యామిలీ అండ్ ద పిక్చర్. I think everybody has their own opinion. మాకైతే సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి చాలా మంచి ఒపీనియన్ ఉంది, సినిమా బాగా వస్తుంది అనేసి అని. ఫస్ట్ నా నమ్మకం ఏంటంటే భరత్ ఈజ్ ఎ గుడ్ టెక్నీషియన్, ఏ డైరెక్టర్, గుడ్ డైరెక్టర్. బట్ అన్ఫార్చునేట్లీ తనకుండే టాలెంట్కి కుడ్ నాట్ రీచ్ టు ది హైట్స్ ఆఫ్ హిస్ కెరియర్. బట్ డెఫినెట్లీ ఈజ్ ఎ చాలా మంచి డైరెక్టర్. బాగా తీయగలడు, బాగా ఆలోచిస్తాడు, సీన్స్ బాగా కన్సీవ్ చేస్తారు. సో దట్ వై ఐ థాట్ ద పిక్చర్ విల్ కమ్ వెరీ వెల్. దాని తర్వాత 50%, మోర్ దెన్ 50% సినిమా బాగుంటుందనే కారణం ఏంటంటే కట్టా రాంబాబు రిజెంబ్లెన్సెస్ టు నయీం. తను ఏమి చేయకపోయినా కూడా ఈ రిజెంబుల్స్ నయీం కాబట్టి వి థాట్ పిక్చర్ విల్ పాస్ ఆఫ్ డెఫినెట్. రామ్ గోపావరం గారు ఓ సినిమా అనౌన్స్ చేస్తే ఒక 10 రోజుల్లో టీజర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఆయన పెట్టిన పోటీలో గెలిచిన భరత్ నందన్కి, కట్టా రాంబాబు గారికి ముందు ధన్యవాదాలు. ఆయన 3 పాటలు తీస్తాడు కానీ వీళ్ళు ముందు నయ్యం ఎన్కౌంటర్ తర్వాత కయ్యూం బాయ్ పేరుతో ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా అని చెప్పాలి, కాంటెంపరీ ఇష్యూ కాబట్టి. కీరవణ గారి ట్వీట్స్ తర్వాత ఎవరు పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కాని కన్ఫ్యూజన్ ఏర్పడింది. అది అభినందనం తిడుతున్నారో తెలియట్లేదు ఈ మధ్య. సరే, ఇప్పుడు ఈ సినిమా రాంబాబు గారు ఈ నయ్యం ఎన్కౌంటర్ కోసం వెయిట్ చేసినట్టు కొంత ఆయనలో ఉన్న నటుడిని ప్రదర్శించుకోవడానికి. సో మంచి ఒక అందరూ అట్రాక్ట్ అయ్యి చూసేది, అందరూ కనెక్ట్ అయ్యేది, అలాంటి ఒక కథను ఎన్నుకుని ఒక మంచి టెక్నీషియన్తో ఈ సినిమా రావడం చాలా ఆనందకరం. అందరికీ నమస్కారం. సినిమా మిత్రులకి, ఆడియో మిత్రులకి, అందరికీ, ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా. కట్టా రాంబాబు గారు, కట్టా శారద గారు ఎప్పటి నుంచో మాకు బాగా ఫ్యామిలీ మెంబర్స్. ఆయన వచ్చి కృష్ణరాజు గారిని ఎలాగైనా ఈ ఆడియో ఫంక్షన్కి, టీజర్ రిలీజ్కి మీరు రావాలని కోరారు. ఆయన లేరు, ఢిల్లీ వెళ్ళటం వల్ల సరే నువ్వేనా వెళ్ళు అంటే నేను వచ్చాను. సో ఇప్పుడు ఈ యథార్థగాథలన్నీ కూడా సినిమా రూపంలో తీయటం వల్ల ప్రేక్షకులందరూ కూడా అట్లా ఆదరిస్తున్నారు. సినిమా కూడా ఇప్పుడు టీజర్ చూసాను, చాలా బాగుంది. భరత్ గారు ఈ సినిమాతో చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని కూడా నేను భావిస్తున్నాను. అలాగే రాంబాబు గారు డబ్బులకి అక్కడ వెనకాడకుండా చాలా బాగా తీశారని చెప్పారు. చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను వారిని. ఎంత బాగుందంటే రాంబాబు గారు ఈ క్యారెక్టర్లో కానీ ఈ వేషం వేసుకొని ఆయన ఒకసారి బయటకు వెళ్ళారు అంటే మళ్ళీ ఆయన పీస్ కూడా మిగిల్చరేమో, ఆయన మీద ఉన్న కోపంగా ఉన్న వాళ్ళందరూ. అంత బాగా ఉంది ఆయన క్యారెక్టర్. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, తప్పకుండా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన భరత్ నాకు చాలా క్లోజు, చాలా సంవత్సరాల నుంచి. బాగా కష్టపడతాడు, బాగా సినిమా తీస్తాడు. రిలీజ్ టైము, రిలీజ్ బ్యాడ్ ఏదో తెలియదు కానీ మంచి సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు తీశాడు. వీరుడి దగ్గర నుంచి అతను ఇంట్రడ్యూస్ చేసిన టెక్నీషియన్స్ అయితేనే, అతను తీసిన సినిమాలు అయితేనే చాలా మంచి సినిమాలు, మంచి పేరు వచ్చినాయి. కమర్షియల్గా కంటే కూడా, కమర్షియల్ కాకపోయినా చాలా మంచి పేరు వచ్చింది అతను డైరెక్టర్గా, అతను టెక్నికల్గా డైరెక్టర్గా సూపర్. అతని డైరెక్షన్లో మా బామ్మర్ది కట్టా రాంబాబు హీరోగా కయ్యంగా యాక్ట్ చేస్తూ ఈ సినిమా నిర్మించాడు. డెఫినెట్గా టెక్నికల్గా భరత్కి, నాకు తెలిసి భరత్కి బాగా నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు మా కయ్యం కూడా కరెక్ట్గా యాప్ట్గా ఉన్నాడు ఆ క్యారెక్టర్కి. డెఫినెట్గా ఈ సినిమా
గ్యారంటీగా హిట్ అయ్యి నేను చెప్పాను అరే ఆ క్యారెక్టర్ అది డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్ళపక్కరా, నువ్వు ఎక్కడికన్నా వెళ్తే నువ్వే కయ్యం అనుకుంటారు, అలచ్చాలాగా ఉన్నావు ఆ గుడ్డ కట్టుకొని, అది మాత్రం తీసేసి వెళ్ళు అన్నా. అలాగే బాగున్నాడు. అందుకని ఈ సినిమా డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి సరిపోయే కరెక్ట్ పర్సనాలిటీ బిల్డప్ చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్, ఆల్ ది బెస్ట్. సార్లు చెప్పాను, డెఫినెట్గా మంచి సినిమా, అన్నిటికీ మించి మంచి మనిషి రాంబాబు. అతను నిర్మాతగా సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాలో నాది కూడా ఒక పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, నయీం బ్రదర్ క్యారెక్టర్ హలీముద్దీన్ అని. అందరూ కోఆపరేట్ చేసి ఈ సినిమాని, చిన్న సినిమాని పెద్ద సినిమాగా రిలీజ్కి ఇబ్బందులు రాకుండా మన సురేష్ గారు లాంటి వాళ్ళందరూ హెల్ప్ చేసి దీన్ని బయటికి తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ రాంబాబు. థ్యాంక్ యూ. కయ్యూమ్ భాయ్ ఈ చిత్రాన్ని, ఈ చిత్ర యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. టీజర్ చూశారు. ఈ సినిమా గురించి నేను బాగా చేశానా, కెమెరామెన్ బాగా చేశాడా, ఎడిటర్ గౌతమ్ రాజు గారు బాగా చేశారా, శేఖర్ చంద్ర గారు బాగా చేశారా అని నేను ఇప్పుడు ఏం చెప్పను. మే 2nd వీక్ ఈ సినిమాని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. సినిమానే చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ముఖ్యంగా కట్టా రాంబాబు గారు, కట్టా శారదా చౌదరి గారు, వారు నాకు ఎప్పటి నుంచో బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నన్ను వాళ్ళు చూశారు, వాళ్ళని నేను చూశాను. వాళ్ళు ఈ సినిమా తీద్దామని ఎప్పుడైతే అనుకున్నారో కయ్యూమ్ భాయ్కి ఎవరు ఇస్తే బాగుంటుందంటే కట్టా రాంబాబు గారు అయితే చాలా బాగుంటుందని దాసరి గారు అనడం, అదే మాట మీద తను కూడా కొంచెం ఇది తీద్దాం అన్నప్పుడే నేను అన్నాను, బాబు మరి చిన్న బడ్జెట్ అనే పద్ధతి పెట్టుకుంటే అవ్వదు, ఇది కొంచెం యాక్షన్ బేస్డ్ కథ కదా అంటే, లేదు నేను చేయడానికి రెడీ అయ్యారు. నాకు శారదా చౌదరి గారు చెప్పేదాకా నేను నమ్మలా. ఇంటికి వెళ్ళాక వారు కూడా మనం చేద్దామని అంటే అప్పుడు ఈ సినిమా చేయడం జరిగింది. తను అన్నట్టుగానే ఏ టెక్నీషియన్ గౌతమ్ రాజు గారు కానీ, శేఖర్ చంద్ర గారు కానీ, ఇలాగా భవానీ ప్రసాద్ డైలాగులు కానీ ఏది కూడా తగ్గించకుండా అన్నీ ఇచ్చి, డబ్బులు బ్యాన్ అయిన టైంలో కూడా ఏ లోటు లేకుండా చేసిన వాళ్ళకి నేను అంతా కష్టపడిన దానికి డబ్బులు లేకుండా కష్టపడతాం. డబ్బులు తెచ్చారు కాబట్టి బాగా తీయగలిగాం. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో గోన్ సంచులతో డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇచ్చిన మీడియా మిత్రులకి, స్నేహితులకి నా శిరసవార నమస్కరించి, ఈ సినిమాని నేను అనుకున్నట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫైనాన్స్ విషయంలో, డబ్బుల విషయంలో కానివ్వండి, ఏదన్నా కూడా దానికి తగ్గట్టుగా ఆర్టిస్టుల్ని, పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని, పెద్ద టెక్నీషియన్స్ పెట్టుకొని చేశానండి. నేను చూశాను. నాకు మొన్నదాకా సినిమా అయితే చూడలేదు, బట్ పుష్టాపు మా గురువు గారు గౌతమ్ రాజు గారు చూడంగానే నాకు రోజు టెన్షన్ అండి. ప్రసాద్ ల్యాబ్లో ఆ చెట్టు ఒకటి ఉందండి ఎదురుగా, దాని కింద కూర్చొని సిగరెట్ మీద సిగరెట్ తాగితే ఎట్లా వస్తుంది సినిమా, కాంప్రమైజ్ కాకుండా పెట్టాను. దాదాపు చాలా మంది పెట్టానండి. అయినా కూడా సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఏ విధమైనా సరే కాంప్రమైజ్ కాకుండా పెట్టుకుంటూ వచ్చానండి. తర్వాత నాకు ఈ సినిమా మీద ఎక్కడ నమ్మకం వచ్చిందంటే, గౌతమ్ రాజు గారు పుష్టాపు ట్రిమ్ చేసి అక్కడి నుంచి గౌతమ్ రాజు గారిని అన్నపూర్ణ స్టూడియో దించాలండి. డ్రైవర్ని పక్కన పెట్టి నేనే గౌతమ్ రాజు గారిని ఎక్కించుకొని, సార్ గురుగారు అట్లా వచ్చింది అని అంటే, రాంబాబు హ్యాపీగా నిద్రపో, ఎందుకంటే ఒక బాహుబలి తర్వాత నెక్స్ట్ నీ సినిమా అవుతుంది అని చెప్పంగానే, అంత పెద్ద ఆయన, దేనికంటే దాదాపు గౌతమ్ రాజు గారు అంటే ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారని అందరికీ తెలుసు. ఆయన చెప్పంగానే అండి నాకు రోజు నిద్రపడతా ఉంది. ఈ 3 నుంచి నిద్రకోలేదండి. ఎలా వస్తుంది ఇంత కష్టపడి చేశాను. 3 నిద్రపోకుండా, నిద్ర లేకుండా, పగల సీన్స్, నైట్ ఫైట్లు, నైట్ సాంగులు, మరి సీన్స్ అటు చేసుకుంటా చాలా బాగా ఎక్కడ కూడా ఈ విధంగా కూడా కష్టపడుతూ వచ్చానండి. నాకు ఎప్పుడైతే ఈ వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి చెప్పంగానే నాకు హ్యాపీగా నిద్రపోతున్నా అండి. నాకు నో టెన్షన్. ఈ సినిమా 100% నేను ఇట్టు కొడుతుందని, ఇది కూడా ఈ ఆడియన్స్ చూసి, దీంట్లో అన్ని విధాలండి, ఫైట్లు పెట్టాను, సాంగ్స్ పెట్టాను, తర్వాత కొన్ని ఆయన ఏమేమి చేశాడో అన్నీ చేసుకుంటూ వచ్చాను.
అది చేసిన భరత్ గారికి కంగ్రాట్స్ అండి. ఆ తర్వాత మీరందరూ ఈ సినిమాను చూసి ఆదరిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.